హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్స్. ఈ రోజు మనం మేజర్ గా 2 గోల్స్ అయితే పెట్టుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఫార్మ్ లో క్యారెట్స్, పొటాటో, బీట్రూట్ అయితే నాటాలి. సెకండ్ వన్ అండ్ హార్డెస్ట్ వన్ ఆటోమేటిక్ విలేజ్ బ్రీడర్ ఫార్మ్ అయితే క్రియేట్ చేయాలి. మీరు అనొచ్చు, అప్పుడు ఎందుకు విలేజ్ బ్రీడర్ ఫార్మ్, ఇంకా చాలా టైం ఉంది కదా అని. విలేజర్స్ తో చాలా చేయొచ్చు. ఇంకా ఆటోమేటిక్ ఐరన్ ఫార్మ్ అయితే చేయొచ్చు. సో దానికోసమే చేస్తాను. దానికోసం విలేజర్స్ అయితే చాలా కావాలి. ప్రతిసారి మనం విలేజ్ కి అయితే వెళ్ళి బోర్డ్స్ తీసుకొని తెచ్చుకోలేం కదా. సో ఇవి మన ఈ వీడియో కాల్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా అయితే ఫెన్సెస్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఎన్ని వస్తాయి అన్ని అలా ఒక స్టాక్ అయితే తీసుకున్నాను. మేబీ సరిపోతాయి అనుకుంటున్నా. ఇన్కేస్ సరిపోకపోతే మళ్ళీ వచ్చి తీసుకుందాం, అంతేగా. ఓకే, లెట్స్ గో. ఫుడ్ అయితే తినిపించాలి గైస్, తర్వాత తినిపిద్దాం ఇది అవ్వగానే. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వీటిని అయితే తీసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక లైన్ లాగా తీసుకుంటూ పోదాం. సో ఒక లేఅవుట్ కోసం. సో ఆ తర్వాత ఆ లైన్ లోపల నీట్ గా తీసుకుంటూ వద్దాం. వీటి మొత్తం క్లియర్ చేసుకుంటూ వద్దాం. కింద పడిన వీటంతా చెస్ట్ లో అయితే పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఫెన్సెస్ అయితే వేద్దాం నీట్ గా. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. దీనికి ఒక డోర్ అయితే పెట్టాలి. ఓకే, ఇది కూడా డన్. సో అటు పక్క ఉన్నది మనం పొటాటోస్ కోసం అయితే పెడదాం. ఇటు పక్క వచ్చేసి క్యారెట్స్ అయితే నాటుదాం. ఇక్కడ కూడా నీట్ గా ఫెన్సెస్ అయితే వేసుకుందాం. ఓకే నైస్. ఇప్పుడైతే డోర్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, డోర్ కూడా కరెక్టే. సో ఇక్కడ వీటంతా దాని చెస్ట్ లో అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, ఫైనల్ గా మొత్తం అయితే చెస్ట్ లో పెట్టేసా. సో ఇప్పుడు కొంచెం వీటికి తినిపిస్తాం. మీరు కూడా కొంచెం తినండి. ఓకే, ఇక నైట్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ లేచి అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ మన ఫామ్ ఎక్స్పాన్షన్ అయితే. ఓకే గైస్, మళ్ళీ మొదలెడదాం మన ఫామ్ ఎక్స్పాన్షన్. సో అక్కడ ఉన్న సీడ్స్ అన్ని కలెక్ట్ చేస్తే నా చెస్ట్లు అన్ని నిండిపోయాయి. సో కొత్త చెస్ట్లు అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఒకటి, సో అక్కడ ఒకటి. అరే చాలా లార్జ్ చెస్ట్ లా కన్వర్ట్ చేయాలి వీటిని. ఓకే, కలెక్ట్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇంకో 2 చెస్ట్లు అయితే పెట్టేద్దాం పైన. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు సీడ్స్ అయితే ఇందులో పెట్టేద్దాం. ఎన్ని ఉంటాయి అన్ని. సీడ్స్ అయితే నాటేద్దాం. నిజంగా సీడ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఈ సీడ్స్ తో ఏం చేయొచ్చో చెప్పండి బ్రో, చేస్తా ఖచ్చితం. మేబీ బోన్ మీల్ ఏమో తయారు చేయొచ్చు అనుకుంటా దీంట్లో. సో ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ సీడ్స్ అయితే నాటేద్దాం. బీట్రూట్ సీడ్స్. ఓకే డన్. ఇక్కడ ఈ ఫెన్స్ ఎందుకు నాకు అడ్డంగా అనిపిస్తుంది, తీసేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫెన్స్ అయితే తీసేస్తున్నా, ఎందుకంటే చూడడానికి లుక్ అయితే లేదు గాయస్. మళ్ళీ కొత్త ఫెన్స్ అయితే వేసుకుందాం వద్దాం నీట్గా. సో ఇప్పుడైతే క్యారెట్స్ కోసం ఇంకొంచెం ప్లేస్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెన్స్ అయితే వేసేద్దాం. సో ఇలా తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా ఫెన్స్ని వేసుకుంటూ పోదాం. సో ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడైతే వీటిని అయితే తీసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే ఇది వే కాబట్టి. ఇప్పుడు ఒక ఫెన్స్ డోర్ అయితే క్రియేట్ చేసి ఇక్కడైతే పెట్టేద్దాం. ఫెన్స్ డోర్ అయితే తయారు చేసుకుందాం. అంతకంటే ముందు నా దగ్గర ఉన్న సీడ్స్ అన్ని చెస్ట్లో అయితే పెట్టేయాలి. ఇన్వెంటరీ అంతా ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ చేసుకోవాలి ఇన్వెంటరీ. ఓకే, ఒక స్ప్రూస్ గేట్ అయితే తయారు చేసుకుందాం. ఓకే చేసుకుందాం. స్ప్రూస్ గేట్ అయితే అక్కడ పెట్టేద్దాం నీట్ గా. లిటరల్ గా ఇక్కడ నుంచి చూడడానికి భలే ఉంది గైస్. పైన చూస్తే ఇంకా బాగుంటుందేమో కెమెరా మోడ్ లోంచి. సో అంతకంటే ముందు మనం అయితే వీటైతే తీసేయాలి గైస్, ఇక్కడున్న వీటంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న వీట్ తీసేద్దాం. ఇక్కడ నుంచి తీసుకుంటూ వెళ్దాం. ఫైనల్లీ సో టోటల్ అయితే తీసేసా. మళ్ళీ ఇవి చెస్ట్లో అయితే పెట్టాలి. ఇక్కడైతే గేట్ పెట్టేద్దాం. పర్ఫెక్ట్. ఓకే, ఇవన్నీ చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కలెక్ట్ చేసుకునేవి ఉన్నాయి. సో కలెక్ట్ చేసుకుంటాం ఎన్ని వస్తాయి అన్ని. ఓకే, చెస్ట్లో పెట్టేద్దాం. లిటరల్ గా గాయస్ మొత్తం 3 చెస్ట్లు అయితే నిండిపోయాయి. ఇంకా కావాలేమో చెస్ట్లు. సీడ్స్ అయితే కుప్పలు ఉన్నాయి గాయస్. ఈ సీడ్స్ తో ఏదో ఒకటి చేయాలి గాయస్, చేద్దాం ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు క్యారెట్స్ అయితే నాటేద్దాం నీట్ గా. అయిపోయాయి. సో ఇప్పుడు మిగిలిన వీటంతా అయితే తీసేద్దాం గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకో చెస్ట్ అయితే క్రియేట్ చేయాలేమో ఈ సీడ్స్ అనేది నింపడానికి. అయితే పైన చూస్తే ఎంజాయ్ చేసేయండి గాయస్. నిజంగా కుప్పలు తెప్పలు వచ్చాయి గైస్ సీడ్స్ అండ్ వీట్ అయితే. ఓకే, చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఓకే, మన దగ్గర బీట్రూట్స్ అయితే ఉన్నాయి. సో పందికైతే తినిపించేద్దాం. సీడ్స్ అయితే తీసుకెళ్ళి నాటేద్దాం అక్కడ.
మర్చిపోయి అక్కడ ఆల్రెడీ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి కలెక్ట్ చేసుకుని అక్కడే నాటేద్దాం, సరిపోద్ది. బొచ్చుడు సీడ్స్ ఉన్నాయి, సో వీటితో ఇన్వెంటరీ ఫుల్ అయిపోద్దేమో చూద్దాం. కరెక్ట్ అయింది, ఇన్వెంటరీ అయితే నాకు ఫుల్ అయిపోయింది. అయింది, ఇక్కడ నుంచి నాటుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నాటితే ఆటోమేటిక్ గా స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది. నాటుతుండగా నైట్ అయితే అయిపోయింది గైస్. అంటే డేంజర్ అని తెలిసి మన ప్లేస్ కి అయితే వెళ్ళిపోయా, ఎందుకంటే ఇక్కడ టార్చెస్ కూడా లేవు, జాంబీస్ అయితే స్పాన్ అయిపోతాయి. చేస్తే పనుకునేసిన ఫస్ట్. మార్నింగ్ అయితే అయిపోయింది, సో కొంచెం వీట్ అయితే వీటికి తినిపిద్దాం. మళ్ళీ వీట్ అయితే నాటడానికి వచ్చేసా. ఇక్కడ నుంచి అయితే నాటేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. సో అలా నాటేసా మొత్తం టోటల్ గా. ఇక్కడ పెంచెస్ అయితే పెడితే బాగుంటది అనిపించింది, సో పెంచెస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అరగ్రౌండ్ ని. ఫైనల్ గా పెంచెస్ అయితే పెట్టేసా అంతా. సో సీడ్స్ కూడా నాటేసా. ఇప్పుడు కొన్ని సీడ్స్ అయితే తీసుకొని మన చికెన్స్ కి అయితే తినిపిద్దాం. ఓకే, తినండి. సో క్యూట్. సో ఇప్పుడు మన గోల్ 1 అయితే కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం గోల్ 2 కి అయితే వెళ్ళిపోదాం. ఆటోమేటిక్ విలేజ్ బ్రీడింగ్ ఫార్మ్. సో దానికి కావాల్సిన సామాగ్రి అంతా అయితే కలెక్ట్ చేసుకుందాం, అంటే మనం తయారు చేసుకొని ఒక చెస్ట్ లో అయితే పెట్టుకొని సో బిల్డ్ చేయడానికి వెళ్ళిపోదాం. అప్పుడు ఏమైందంటే యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యూట్యూబ్ లో 2-3 ట్యూటోరియల్స్ అయితే చూసా, సో వాటిని అయితే ఫాలో అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఈజీగా ఉంది ఒకటైతే, సో ఆ బ్రీడింగ్ ఫామ్ అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. సో అదే బిల్డ్ చేద్దాం. నేను దగ్గర 10 వీడియోలు అయితే చూసా, సో వాటిలో ఇదైతే చాలా ఈజీ మెథడ్ అనిపించింది నాకు. సో అందుకే దీనికి ప్రొసీడ్ అయ్యా. ఐ థింక్ ఇది వర్క్ అవుద్దని అనుకుంటున్నా, చూద్దాం. ఓకే గైస్, ఆల్ సెట్. ఇప్పుడైతే మనం విలేజ్ కి అయితే వెళ్ళి ఒక 2-3 విలేజర్స్ అయితే పట్టుకురావాలి. ఓకే, అయితే వచ్చేసిన ఒక 2 విలేజర్స్ అయితే పట్టుకోవాలి. ఎక్కడ విలేజర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, అంత కష్టమేం లేదు. జస్ట్ వాళ్ళ ముందు ఒక బోట్ అయితే పెట్టేసి వాళ్ళని ఆ బోట్ దగ్గరికి తోస్తే వాళ్ళు వెళ్ళి కూర్చునేస్తారు దాంట్లో. సో నేను చూపిస్తా ఉండండి. సో ఇప్పుడు విలేజర్ ఉన్నాడు, జస్ట్ అంతే. సో ఇంకా మన బోట్కి శాడిల్ని అయితే కట్టేసి సో మనం ఎత్తుకోపోవచ్చు మనకు కావాల్సిన చోటుకి. సో ఇలా మనం వెళ్తే మన వెనకాల వచ్చేస్తుంది. ఇంకా చూడండి, సో అలా మీ వెనకాల వాళ్ళు వచ్చేస్తారు అనమాట. మీరు ఒక్కటే చేయాల్సింది, బోట్ ఉన్న ఏరియా అయితే సో ప్లేన్ గా ఉండేలా చూసుకోవాలి. ఏమన్నా అట్లాంటి మధ్యలో గడ్డి అలాంటివి ఉంటే తీసేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కనుక వచ్చిందంటే మీరు జస్ట్ ఒక వాటర్ బకెట్ వాటర్ వేయండి, సో పైకి లాగేయండి, వచ్చేస్తాడు. ఒకసారి ఇలా పక్కకైతే వెళ్ళిపోవచ్చు, కానీ ప్యానిక్ అవ్వద్దు, మళ్ళీ ట్రై చేయండి. సో ఈసారి పక్కా వర్క్ అవుతుంది. సో ఇద్దరైతే కష్టంగా ఉందనేసి నేను ఒకటితో ట్రై చేద్దాం అనుకున్నా. అలా ఒక బోట్లో అయితే ఎక్కించుకొని సో వాటర్లోకి అయితే వెళ్ళిపోయా. ఇక్కడ ఒక విషయం తెలియంది ఏంటంటే డైరెక్ట్ వాటర్ వే అయితే ఉంది మన ఇంటికి ఇక్కడికి. సో ఈ నదిని ఫాలో అవుతే వెళ్తుంది. సో నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కొండనైతే దాటించాలేమో అనుకోని చాలా కష్టమన్నా. వాటర్ అయితే తీద్దాం అనుకున్నా. సో పైకి అయితే వచ్చాడు, కానీ బోట్ అయితే బ్రేక్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో అనుకున్నా. సో అందుకని ఒక బెడ్ అయితే పెట్టా. సో ఆ బెడ్ని ఫాలో అవుతూ వచ్చాడు. సో ఇదేదో ఐడియా బాగుందనేసి సో మళ్ళీ ఇంకొంచెం దూరంలో బెడ్ అయితే పెట్టా, కానీ వాడి పాటికి వాడు వెళ్ళిపోతున్నాడు. ఎన్నిసార్లు పెట్టినా పట్టించుకోవడం లేదు. సో అలా నైట్ కూడా అయిపోతుంది. సో బెడ్ అయితే పెట్టుకుంటూ వాడిని కొంచెం ముందుకైతే రంపించుకుంటూ వచ్చా. సో బోట్లో కూర్చోబెడదాం అనుకుని బోట్లో కూర్చోబెట్టా. నిజంగా వీడైతే నాకు సినిమా చూపిస్తున్నాడు. అలా మార్నింగ్ అయితే అయింది. సో అలా వాడిని తిరిగి తీసుకుని వెళ్తే ఇలా వచ్చినప్పుడు సో ఇప్పుడు వర్క్ అవుద్ది చూడండి. సో నేను అలా మన ఇల్లు ఎక్కడ ఉందో చూడడానికి అయితే వెళ్ళిపోయా. సో వాడైతే బెడ్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వాడి ఇల్లుకి అయితే వెళ్ళిపోతాడు. చూడండి గాయస్ ఎంత నిదానంగా వెళ్ళిపోతున్నాడు వాడైతే.
సో నేను మన ఇంటికి దారి అయితే కనుక్కున్న తర్వాత వీడినైతే మళ్ళీ బోట్లో ఎక్కించుకున్నా. నాకు ఇప్పుడు తెలిసింది డైరెక్ట్ మన ఇంటికి అయితే కనెక్షన్ ఉందన్నమాట, ఈ నదికి మన ఇంటికి. నాకు ఈ విషయం తెలియక కొండగర్ర లెక్క కొండంతా తిరిగాను అనమాట. డైరెక్ట్ గా మన ఇంటికి కనెక్షన్ ఉంది అనేది. సో ఇంకో విలేజ్ అని తీసుకురావడం ఈజీ అవుతుంది. సో వీడైతే ఇక్కడనే ఉండండి. సో మనం మన బిల్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అక్కడ, విలేజ్ బ్రీడర్ ఫామ్ అయితే. సో ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్, ఇక్కడే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, సో 3x3 బ్లాక్స్ అయితే పిక్ చేయాలన్నమాట. తర్వాత ఒక టెంపరీ బ్లాక్ వేసుకొని ఒక స్లాబ్ని అయితే తీసుకొని సో ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిపైన ఇంకో 2 స్లాబ్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన 2 టెంపరీ బ్లాక్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఏదో ఒక బ్లాక్స్ అయితే తీసుకొని ఇలా 4 సైడ్స్ అయితే వేసుకోవాలి. తర్వాత పైన టెంపరీ బ్లాక్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఒక ట్రాప్ డోర్ అయితే తీసుకొని సో అక్కడైతే ప్లేస్ చేయాలి. సో ఇక్కడైతే విలేజర్స్ అయితే ఉంటారనమాట. సో ఇప్పుడైతే టెంపరీ బ్లాక్స్ దగ్గర విలేజర్స్ పెట్టాలి. సో ఈ విలేజర్ని అయితే తీసుకొని వద్దాం. ఇక్కడ వరకు తీసుకొని వచ్చా. సో పైకి ఎక్కించడం పెద్ద టాస్క్ వీడిని ఇప్పుడు. సో అటుపక్క ఇటుపక్క టెంపరీ బ్లాక్స్ అయితే పెట్టుకుందాం, ఎందుకంటే పోట్ పట్టాలి కదా, కొంచెం వైడ్గా ఉండడం కోసం. వాటర్ పోద్దాం. నవ్వుదాం. అరే తెగిపోయింది. వాటర్ పోస్తే దిగేస్తున్నాడు గైస్ వీడైతే. సో అలా చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో పిస్టన్తో ట్రై చేస్తే మేలని, అందుకే ఒక పిస్టన్ అయితే తయారు చేసుకున్నా. సో ఇక్కడైతే పెట్టుకుందాం. నైస్. సో ఇప్పుడు ఈ పక్కన ఒకటి లివర్ అయితే పెడదాం. ఓకే, ఫైనల్లీ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ విలేజర్ని పిస్టన్ పైకి అయితే తీసుకొని వెళ్ళి లివర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా పైకి అయితే తీసుకొచ్చేసా. సో ఇప్పుడు సో ఫైనల్గా బ్లాక్స్ అయితే వేసేసా. ఇప్పుడు ఈ పోట్ని తీసేసి వాటిని లోపల తోసేద్దాం. లోపలికి ఫైనల్లీ లోపలికి అయితే తోసేస్తాం. ఓకే, పడిపోయాడు. ఓకే గైస్, ఇప్పుడైతే ఇంకో విలేజ్ అని అయితే తీసుకొని వద్దాం. మళ్ళీ బ్యాక్ టు విలేజ్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే వెంటనే లైక్ చేసేయండి గైస్. ఒకవేళ ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ కన్నా సక్సెస్ అయితే సో నేను తర్వాత GTA 5 కూడా ఆడదాం అనుకుంటున్నా. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. విలేజర్స్ ఉన్నారు ఇక్కడ. సో బోట్ వేసేద్దాం. ఓకే, ఎక్కేసారు. ఇద్దరు ఎక్కారు, మనకు ఒకరే కావాల్సింది. వీడినైతే చంపేద్దాం ఇప్పుడు. ఓకే, అయిపోయాడు. ఇప్పుడు ఈ విలేజర్ని అయితే తీసుకుని వెళ్ళిపోదా. వీడిని తీసుకెళ్లే సీక్వెన్స్ అంతా పెట్టానంటే ఇంకా లాంగ్ అయిపోద్ది వీడియో. సో కట్ చేసేస్తున్నా ఇది. ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేసాది ఐస్ని. ఫైనల్గా వచ్చేసాను. సో ఇప్పుడైతే పైన అయితే పెట్టేద్దాం. పిస్టన్ అయితే పెట్టేద్దాం ఇక్కడ, లివర్ కూడా. సో ఇలా పైకి అయితే వెళ్ళిపోదా. పిస్టన్ తీద్దాం. సో మళ్ళీ కొంచెం ముందుకెళ్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు లోపలికి అయితే తోసేద్దాం. ఫైనల్లీ లోపల అయితే పడిపోయాడు. సో ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు టెంపరీ బ్లాక్స్ అన్ని తీసేద్దాం. 6 బెడ్స్ అయితే కావాలి. ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత ఒక వాటర్ బకెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి సో ఇక్కడైతే ప్లేస్ చేయండి. వాటర్ ఎంత వరకు బ్లాక్స్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ 3 ఏరియా అయితే క్లియర్ చేయండి. గ్లాస్ బ్లాక్స్ అయితే తీసుకొని ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. 1 2 3 ఓకే, ఇలాగా. సో ఫైనల్గా ఇలా అయితే క్రియేట్ చేసుకోండి. సో బేబీ అయితే అక్కడ ఆ బాక్స్లో అయితే వస్తాడు. ఇప్పుడు వీళ్ళకి బ్రెడ్ అయితే ఇద్దాం. సో తీసుకున్నారు. ఇది వర్క్ అవుతుందో తెలియాలంటే 1 గంట AFK అవ్వాలి గైస్, అంటే చనిపోవాలి. ఫైనల్గా ఇక్కడ 2 కాంపోస్టర్లు అయితే పెట్టేసి AFK అయిపోవాలి. ఏం లాభం లేదు గైస్, 1 గంట సేపుల్లో కానీ బేబీ అయితే ప్రొడ్యూస్ అవ్వలేదు. సో ఇంకొంచెం బ్రెడ్ అయితే ఇద్దాం వీళ్ళకి. ఈసారైనా వర్క్ అవుద్దామో చూద్దాం. దగ్గర 5 days అయితే ఉన్నాను. సో బేబీ అయితే ప్రొడ్యూస్ అవ్వలేదు. ఐ థింక్ ఇట్స్ ఫెయిల్డ్ అనిపిస్తుంది. సో పర్వాలేదు, మనకి ఫెయిల్యూర్స్ ఏం కొత్త కాదు. ఇంకో ఫామ్ అయితే చూసా, అది వర్కింగ్ అనిపిస్తుంది నాకు. లెట్స్ గో, ఆ ఫామ్ అయితే తయారు చేద్దాం. సో దానికోసం ముందుగా ఒక ఎంటీ ఏరియాని తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్చెస్ అయితే పెట్టుకుందాం చుట్టుపక్కల. అక్కడ ఏదో బ్లాక్స్ అయితే తీసుకొని సో ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒక కార్నర్కి అయితే వచ్చేసి ఇలా టిక్ చేసుకుంటూ రావాలి.
సో ఫైనల్ ఇలా అయితే చేసిన తర్వాత సో లోపల ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే తయారు చేసుకోవాలి. సో ఒక సైడ్ అయితే బ్లాక్స్ తీసుకొని సో అక్కడైతే వాటర్ పెట్టాలి. ఆ తర్వాత పైన అయితే కంపోస్టర్ తీసుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేయాలి. బ్రో డోంట్ ఆస్క్ మీ ఎందుకు బ్రో నువ్వు అలా ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ క్రియేట్ చేసుకున్నావని. ఆ యూట్యూబ్ ట్యూటోరియల్లో సేమ్ ఇలాగే చెప్పాడు, నేను అలాగే చేశాను. ఇటు సైడ్ 4 బ్లాక్స్ గ్యాప్ తీసుకొని మధ్యలో అయితే ఇలా బ్లాక్స్ అయితే ప్లేస్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు కొన్ని సీడ్స్ అయితే తీసుకురావాలి. సీడ్స్ కోసం వెళ్తుంటే నాకైతే వెండి క్యారెక్టర్స్ అయితే కనపడ్డారు. ఇక్కడ మన విలేజర్స్ అయితే పట్టడానికి రెడీగా ఉన్నారు. దగ్గరికి వెళ్తే నా మీద బాణాలు వేయడానికి దగ్గరకి అయితే వస్తుంది. నేనైతే ఒక కత్తి అండ్ షీల్డ్ అయితే తయారు చేసుకున్నా. అయితే పెట్టుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. గట్టిగా వీళ్ళైతే మన విలేజర్స్ అయితే ఇంకా చంపలేదు. బాణాలతో కొడుతూనే ఉన్నారు, అస్సలు ఆపడం లేదు వీళ్ళైతే. ఆపండి రా, ఎంతసేపు కొడతారా. ఓ గైస్ అయిపోయింది. నా హార్ట్లో అయితే 2 ఉన్నాయి. అంటే నేను బ్లాక్ చేసుకోవాలి ఎదురుగా. ఇప్పుడు చంపేశారు గైస్. పర్లేదు, మొత్తం అయితే కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఓకే, ఇప్పుడైతే వెళ్ళి చంపేద్దాం వాళ్ళని. రా తీసుకో 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 తీసుకో. ఇంకా ఎవర్రా, ఇంకా రాడి రా. తీసుకో ఇంకా ఎంత ధైర్యం రా మీకు. తీసుకో తీసుకో తీసుకో. సో ఫైనల్గా అయితే అందరిని చంపేసాం గైస్. మళ్ళీ మన బిల్డింగ్ పనిలోకి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడైతే మనం బెడ్స్ అయితే పెట్టాలి ఇప్పుడు. సో ఇక్కడ బెడ్స్ పెట్టేద్దాం. టోటల్ 6 బెడ్స్ అయితే పెట్టాలి. 6 వద్దులేండి, 3 సరిపోతాయిలేండి. ఎందుకంటే మళ్ళీ 6 పెడితే పైన కేకేసి గోడలు ఎక్కేస్తారు. సో 6 అయితే వద్దు, 3 అయితే సరిపోతాయి. సో ఇప్పుడైతే ఒక హో తీసుకొని ఇక్కడంతా నీట్గా తీయాలన్నమాట. సో అలా తీసిన తర్వాత అయితే సీడ్స్ అయితే నాటాలి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మొత్తం. సో ఆ తర్వాత అయితే ఇక్కడ ఒక ట్రాప్ డోర్ పెట్టుకోవాలి, అలాగే పైన కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద అయితే ఒక బ్లాక్ డిక్ చేయాలి. ఆ తర్వాత లోపల ఒక ట్రాప్ డోర్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా ఒక సైడ్కి అయితే తవ్వుకోవాలి. సో అలా ఒక నేమ్ ట్యాగ్ తీసుకొని అలా పెట్టుకోవాలి. తర్వాత మనం ట్రాప్ డోర్ పెట్టిన సైడ్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి. సో ఓకే గాయ్స్, అంతవరకు అయితే అయింది. ఇప్పుడైతే మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సో విలేజర్స్ని అయితే తీసుకురావాలి దీని లోపలికి. సో ఇక్కడైతే పెట్టాలి విలేజర్స్ని. సో ఇది కొంచెం టఫే కానీ చేయాలి అంతే. సో ఇక్కడ వాటర్ ఆగింది కదా, సో ఇక్కడైతే మనం ఇలా కిందకి తవ్వుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడైతే విలేజర్స్ని ఇంకా లోపల పెట్టాలి. సో అలా ఇద్దరినైతే లోపలికి అయితే తీసుకొచ్చి సో ఇప్పుడైతే బోర్డ్స్ అయితే తీసేయాలి. ఇంతే గాయస్, ఇంకా మన ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో 1 గంట AFK అయిపోతే వచ్చేస్తాడనమాట చిన్నపిల్లోడు అయితే. సో ఇది గాయస్ మన ఇవాళ వీడియో. ఈరోజు మనం 2 గోల్స్ అయితే పెట్టుకున్నాం, 2 గోల్స్ కంప్లీట్ కూడా చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో చెప్పండి గాయస్, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మన దగ్గర అయితే అన్లిమిటెడ్ విలేజర్స్ అయితే ఉన్నట్లే. సో బాయ్ గాయస్, సైనింగ్ ఆఫ్ SK Gaming.